వరకు ప్రకాశం వైఎస్ఆర్సీ క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉండేది. పార్టీ పవర్లోకి వస్తుంది, జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి హోంమంత్రి అయిపోతారు, ఇక మనకు ఎదురు లేదు అనుకున్నారు. కానీ ఎన్నికలు తేడా కొట్టాయి. పార్టీ అధికారం సంగతి దేవుడెరుగు. కనీసం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ ఒక్కసారిగా చతికిలపడింది. దీంతో ఆశలు పెంచుకుని తాహతకు మించి డబ్బు ఖర్చు పెట్టుకున్న నాయకులెవ్వరూ ఇంకా గడప దాటి బయటకొచ్చే పరిస్థితి జిల్లాలో లేకపోయింది. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని జిల్లా అధ్యక్షుడిని మార్చింది. జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డికి పదవి కట్టబెట్టింది. అప్పటికే జగన్ తన మాట వినకుండా ఒంగోలు ఎంపీ టికెట్ వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారన్న కోపంతో అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడలేదు బాలినేని. జగన్ కు ఆ విషయం చెప్పి ఇప్పటి వరకు బాధ్యతలు తీసుకోకుండా ఉండిపోయారు. దీంతో జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. చిన్న చిన్న పార్టీల జిల్లా అధ్యక్షులు సైతం కింది స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తుంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీకి మాత్రం కనీసం అధ్యక్షుడు కూడా లేకపోయేసరికి ఆ క్యాడర్ దిగాలుగా ఇతర పార్టీల వైపు చూస్తోంది. మండల స్థాయిలో కూడా ప్రతిపక్ష నాయకులు ఉనికి కోసం, పార్టీ గుర్తింపు కోసం ఆందోళనలు చేస్తుంటారు. కానీ ప్రకాశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లా అధ్యక్షుడే జిల్లాలో లేని పరిస్థితి ఉంది. ఎవరైనా కాస్త చురుగ్గా ఉండి బాధ్యతలు తీసుకుని కార్యక్రమం పెట్టాలనుకున్నా ఎక్కడ వాసన్నకు కోపం వస్తుందోనని భయంతో ఆ సాహసం చేయడం లేదు. పోనీ అధ్యక్ష పదవి తీసుకోకపోయినా పెద్ద మనిషిలా అండగా ఉంటారా అంటే అదీ లేదు. బాలినేని వాసు లోకల్ గా కూడా అందుబాటులో లేరు. ఓ మాదిరి నాయకులకు కూడా ఫోన్లో దొరకడం లేదంటున్నారు. కొందరు నాయకులైతే మా వాసన్న కవరేజ్ ఏరియాలో లేరంటూ తేలిగ్గా మాట్లాడుతుంటే మరికొందరు మాత్రం ఆయన్ను నమ్ముకుని లక్షలు ఖర్చు చేశామంటూ ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఓవైపు రాష్ట్ర పార్టీలో పెద్ద నాయకులు బయటకు క్యూ కడుతుంటే కనీసం ఒంగోలులో ధైర్యం చెప్పేవారు కూడా లేక బిక్కుబిక్కుమంటున్నారు క్యాడర్. మరి వాసన్న అలక వీడి ఒంగోలులో ఎప్పుడు కాలు పెడతారో?